ఇదని వాక్య ధ్యానాంశం. పరలోకం వెళ్ళేది ఎవరు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోవదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. మనకు పరలోకములో స్థలము సిద్ధపరిచిన నిమిత్తము యేసుక్రీస్తు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయనతో మనం ఉండడానికి మరలా వచ్చి మనలను తీసుకుని వెళతాడు. కానీ ఓ ప్రశ్న, పాపములో పాపిష్టి బంధకాలలో కూరుకుపోయిన వ్యక్తి ఏ విధముగా ఆయనతో పరలోకం వెళ్ళగలడు? కెనడా దేశంలో ఉన్నటువంటి నయాగరా వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. ఇవి సుమారు 700 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంటాయి. ఓ వ్యక్తి ఈ నయాగరా ఫాల్స్ పైన ఒకవైపు నుంచి మరొక వైపునకు త్రాడు కట్టి ఆ త్రాడు మీద నడుచుకుంటూ వెళ్తానని ప్రపంచానికి సవాలు విసిరి అది చేసి చూపించాను. అత్యంత లోతైన భయంకరమైన శబ్దాలతో కూడిన వాటర్ ఫాల్స్ పైన కట్టబడిన త్రాడు మీద నడుచుకుంటూ వెళ్ళటం మాటలు కాదు. ఇది అసాధ్యమైనది. కానీ ఆ వ్యక్తి దాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మన కథలోనికి వద్దాము. ఇప్పుడు ఆ వ్యక్తి త్రాడు మీద నుంచి క్రిందికి దిగి అక్కడున్న వారందరితో, నేను ఏ విధముగా అయితే ఆ నయాగరా ఫాల్స్ని దాటి వచ్చానో మీరు చూశారు కదా, అయితే ఒక పని చేయండి, మీలో ఎవరైనా సరే వచ్చి నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానని అన్నాడు. ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. ఈ లోపల ఒక చిన్న బుడత వచ్చి, నేను వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి అని అనగా అక్కడున్న వాళ్ళందరూ ఆ కుర్రవాన్ని పట్టుకుని, అవి బహులోతైనవి, బహుభయంకరమైనవి, అందులో పడితే బ్రతకటం సాధ్యం కాదని చెప్పి భయపడుతున్నా వాడు ఆ మాటలేమీ పట్టించుకోకుండా వెళ్ళి ఆ వ్యక్తి భుజం మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా త్రాడు మీద నడుచుకుంటూ గమ్యానికి చేరుకున్నాడు. గమ్యం చేరుకున్న తర్వాత భుజం మీద నుంచి క్రిందకి దిగిన ఆ కుర్రవాన్ని పట్టుకుని బుద్ధులు పెడుతూ, ఒరేయ్, నువ్వు చిన్న కుర్రాడువే, కానీ ఎంత ధైర్యం, పెట్ట కొంచెం కోతగనం అని చెప్పి అందరూ పొగుడుతూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న ఓ వ్యక్తి ఆ కుర్రవాని దగ్గరికి వచ్చి, ఒరేయ్, మాలో ఒక్కరు కూడా ధైర్యం చేసి ఆయన భుజం మీద కూర్చోలేకపోయారు, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా ఆ కుర్రవాడయ్యా, నాకెందుకు భయం, ఆయన మా డాడీనే కదా, అందుకే ధైర్యంతో మా డాడీ భుజం మీద కూర్చున్నాను అని జవాబిచ్చాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి, అక్కడున్న వారిలో ఒక్కడు కూడా ఆ వ్యక్తి భుజం మీద కూర్చోలేకపోయారు. కేవలం కుమారుడు మాత్రమే కూర్చున్నాడు. ఎవరు పరలోకానికి వెళ్ళగలరు? దేవుని కుమారులు లేదా కుమార్తెలు మాత్రమే పరలోకానికి వెళ్ళగలరు. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని కుమారులు లేదా కుమార్తెలయ్యే అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. పాపిష్టి మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, అది ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించటమే. ఆయన విశ్వసించినట్లయితే మనము కూడా ఆయనతో ఉండగలము, ఆయనలా నడవగలము, ఆయనతో గమ్యానికి చేరగలము. మనుషులకు కంపరం పుట్టించి, చిరాకు పుట్టించి, గురి గమ్యం లేకుండా చెత్తా చెదారం మధ్య తిరిగే ఒక గొంగళి పురుగు ఒకానొక రోజున గూడు కట్టుకుని పాత జీవితాన్ని సమాధి చేసి తన రూపాన్ని మార్చుకుని అందమైన, అందరూ ఇష్టపడే ఒక సీతాకోక చిలుకగా బయటికి వస్తుంది. గమనించండి, అందరికీ కంపరాన్ని పుట్టిస్తూ చెత్తా చెదారంలో నివసించే గొంగళి పురుగు పువ్వులోని మకరందాన్ని జుర్రుకుని అందమైన సీతాకోక చిలకగా మార్చబడుతుంది. ఇది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. ఈరోజు నీవు కూడా ఆ గొంగళి పురుగు వలె చేయకూడని పనులు చేస్తూ నీ చుట్టూ ఉన్న వారికి కంపరాన్ని, కలవరాన్ని, కోపాన్ని, కష్టాన్ని, కన్నీటిని పుట్టించేవాడిగా ఉన్నావా? గొంగళి పురుగును సీతాకోక చిలకగా మార్చిన ఆ దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఇతరులకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పంచేవానిగా చేయాలని ఆశిస్తున్నాడు. ఈరోజే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనము కూడా సమాధి చేయబడతాము. కానీ క్రీస్తు యేసునందు మనము మరణించి
సమాధి చేయబడితే మనం కూడా క్రీస్తులా సమాధి గెలిచి క్రీస్తును పోలి ఆయనతో నిత్యము జీవించే వ్యక్తిగా ఉంటాము. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడే నేను ఉండాలంటే నీ ఒకటే మార్గం, ఆయనను రక్షకునిగా దేవునిగా అంగీకరించటం. మరి నువ్వు అంగీకరించావా? దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.